మహారాణి, నాదొక విన్నపం. చెప్పు. మహారాణి, మీ రాజ్యంలో నా భర్త సైనికంగా పనిచేస్తున్న సమయంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరణించాడు. అతను మరణించినప్పటి నుండి కుటుంబ భారం నా మీద పడింది. చాలా కష్టంగా ఉంది. దయచేసి మా కుమార్తె వివాహ విషయంలో తమకు సహాయం చేయగలరు. అయ్యో, మా రాజ్యంలో సైనికుడి కుటుంబం ఎంత ఇబ్బందిలో ఉన్నదా? సహాయం చేసేది. ఏ రోజు రాజు సహాయం అడిగితేరా? అమ్మో, ఏ రోజు రాజుల గారి దగ్గర సహాయపడగటమా? మన ఆస్థానంలో అంత సాహసం ఎవరు చేయగలరు మహారాణి గారు? అది మీకు కూడా తెలుసు కదా. కుమార్తె చాలా జరుగుతున్నాయి. ఈ ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రజలకు మీరు సహాయం చేసినట్టు చేసి ఈ సింహాసనం కాజేయాలని మీకు కోరిక పుట్టిందా? అది ఎప్పటికీ జరగదు. దీనికి తగిన సాధ్య చేస్తా. ఈ సింహాసనం మీద కూర్చోవలసింది నేను మాత్రమే. ఎవరు కూర్చోవాలని ఆశపడినా వారి ప్రతి ఒక్కరికి ఇదే కట్టుబడుతుంది. చంపేశారు. ఏమి చేసిందా? ఈ సింహాసనం మీద ఆశ పుట్టి ఈ ప్రజలకు మంచి చేయాలని ఆశపడుతుంది. దానధర్మాలు చేసి మంచిగా నడిపించుకుని సింహాసనం కాజేయాలనుకుంది. అందుకనే వధించాడు. ఏమి ఎవరైనా ముందు మాట్లాడుతాయా? తండ్రి తండ్రి తండ్రి, ఏంటి అరాచకం? అమ్మను అన్నను చంపేస్తారా? అరాచకం కాదు. మాట్లాడితే నా ముందు నిలబడుతుంటే మాట్లాడతావా? నీకు కూడా ఇంకా పట్టుబడుతుంది. లేకపోతే ఈ సింహాసనం నాది. ఈ సింహాసనం ఎప్పటికీ నేనే ఉంటాను. ఎవరు ఆశపడినా వారు బతకడానికి వీల్లేదు. ఎవరక్కడ పక్కన తీయటి ఎక్కడికి మంత్రి ప్రభు, మన రాజ్యంలో ఏ విషయాలు ఉన్నాయి? జయము జయము హే రోజు మహారాజుకి జయము జయము. రాజా, ఎవరో తూర్పు కేసు జ్ఞానంట మీ దర్శనానికి వచ్చి ఉన్నారు. మీరు ఆకిటించే వాళ్ళు ప్రవేశపెడు. ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు నా దర్శనం వరకు వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. రాజా, మేము కాలములు పరిశోధించే వారము. తూర్పు దేశం నుండి ప్రయాణమై ఇక్కడికి వచ్చింది. కారణం? రాజా, మేము ఒక నక్షత్రమును చూసి దాని వెంబడించి వచ్చింది. ఒక నక్షత్రమును చూసి దాని వెంబడించి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. కొంత వివరంగా చెప్తారా? రాజా, ఇతను రాజు పుట్టున్నాడు కదా, అది ఎక్కడ? యూదులకు రాజు పుట్టాడా? ఈ యోగే సామ్రాజ్యంలో రాజుగా ఉండగా మరొక రాజు జన్మించాయా? రాజా, యూదులకు నిజమైన రాజు ఆయనే. మరొక మాట మాట్లాడుతూ మీ నాలుక వెయ్యి ఒక్కరు
రాజా కాపాడుచున్నారు. ఈదులు రెండు ఇక్కడ పుట్టి ఉన్నాడు. అతను ప్రయాసము అంటే నిప్పుతో పెట్టుకోండి. ఏంటి మాత్రమే అదే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు మరణ కౌలు చెప్తాం ప్రభు. ఎవరక్కడ ప్రభు ప్రవేశపెట్టండి. చెప్తాం ప్రభు. జయం జయము ఏ రోజు మహారాజుకు జయం జయం. రాస్తున్నారా? నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట. యూదుల రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదించి చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానం చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేములోనే పుట్టాడని శాస్త్రము ద్వారా లెక్కింపబడి ఉన్నారు ప్రభు. ఏమో అలా జరగడానికి వీలేదు. మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రజలలో నువ్వెంత మాత్రం అల్పమైనదానో కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించక అధిపతి నీలో నుండి వచ్చినని ఈ ప్రవక్తల ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. ఎవరక్కడ? ప్రభు ఆ జ్ఞానాన్ని ప్రవేశపెట్టండి. చెప్తాం ప్రభు. జయము జయము ఏ రోజు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రం ఎప్పటి నుంచి వచ్చారు కదా? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారా మీరు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభు. అడులనా? సరే, ఆ మాట జాగ్రత్తగా వినండి. మీరు ఆ యోగా బెత్లెహేముకు వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయనను దర్శించాను. సరేనా? ఇక మీరు వెళ్ళవచ్చు. చెప్తాం ప్రభు. అంటే ఆ జ్ఞానం చెప్పి విన్నావు కదా, మన యూదాయ సామ్రాజ్యంలో 2 సంవత్సరాలు వాటితో కొన్ని 10 మగతించులు వధించి ఆ పేద రక్తంతో మన కష్టాలు కడగండి. ఈ యోగా సామ్రాజ్యంలో వస్తాడంట, ఈ యోగా సామ్రాజ్యంలో పరిపాలించాడంట. ఇదంతా జరుగుతుందా? ఇదంతా కదా? Happy